దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 23 జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. 1 Thessalonians chapter 5 and verse 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులను ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్ముకున్న బిడలుగా, రక్షణలో ఉన్న బిడలుగా ఎలాగా మనము జీవించాలి, బ్రతకాలి, వ్యవహరించాలో ఇక్కడ దేవునికి వాక్యములో రాయబడింది. ఏమని రాయబడిందంటే, సహోదరులారా అనగానే రక్షణ పొందుకున్న వారిని సంబోధిస్తున్నారు. ఏమి బోధిస్తున్నారంటే, మనము అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, అక్రమముగా నడుచు వారికి ఇది తప్పని చెప్పుడి. అక్రమం ఏంటండి? దేవుని చిత్తము కానిదంతయు అక్రమమే. అక్రమం అనగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. దేవుని చిత్తము కాని మాటలు, దేవుని చిత్తము కాని వినికిడి, దేవుని చిత్తము కాని దృశ్యాలు, దేవుని చిత్తము కాని స్నేహాలు అక్రమమే. దేవుడు నడిపింపు లేని నడిపింపు అక్రమమే. సో అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, అది తప్పని చెప్పుడి, ఇలా చేయొద్దని చెప్పుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. మనం ఏమి చేయాలి? యూ హ్యావ్ టు బికమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరైతే ధైర్యము చెదిరిపోయారో, కుటుంబంలో జరిగిన విషయాన్ని బట్టి, లేక జరుగుతున్న విషయాన్ని బట్టి, వారికి ఉన్న లేమిని బట్టి, వారికి జరిగిన విషయాన్ని బట్టి కొంతమంది ధైర్యము కోల్పోతారు. వారిని ధైర్యపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బలహీనులకు ఊత నీయుడి, బలహీనులకు గివ్ దెమ్ స్పేస్ టు బ్రీత్ అండ్ స్ట్రెంగ్థెన్ దెమ్. అందరి ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉండండి. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఈ విధంగా అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడు. Let me read this in English. Now we exhort you, brethren, warn those who are unruly, comfort the feeble-minded, support the weak, be patient towards all men. Be patient towards all men. అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండుడి. దేవుని చిత్తము నెరవేర్చాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవలేని పొరుగువారిని ప్రేమించుడి. రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి ప్రేమించడము, నీవలేని పొరుగువారిని ప్రేమించడం అనేది రెండో ఆజ్ఞ. ఎలాగ నీవలేని పొరుగువారిని ప్రేమిస్తావు? ఈ విధంగా ఈరోజు ఏ డివోషన్ అయితే దేవుడు మనకి ఇస్తున్నాడో, ఏ మాటలు ఇస్తున్నాడో, ఆ విధంగానే నీవు ఒకరిని ఎడలా ఒకరు మనము జీవించాలి. అప్పుడే మనం వారిని ప్రేమిస్తున్నట్టు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, हिंदी में पढ़ेंगे। पहला तेस्सलोनिका पत्र, उसमें 5 अध्याय और 14 वचन पढ़ रहे हैं। हे भाइयों, हम तुम्हारे समझाते हैं कि जो ठीक चाल नहीं चलते उनको समझाओ, कायरों को डांट दो, निर्बलों को संभालो, सबकी ओर सहनशीलता दिखाओ। सबकी ओर सहनशीलता दिखाओ। सहन बहुत ही प्रामुख्य चीज है। एक मसीहा का बच्चा कैसा जीना है, कैसा जीना यहाँ पे लिखा हुआ है। बहुत संभाल के हमें इस विषय को ध्यान देना चाहिए। जो गलत कर रहे हैं उन्हें समझाओ, और जो ठीक नहीं चलते हैं उनको समझाओ, कायरों को ढाढ़स दो। जो निर्बल है, दुर्बल है, उनको ढाढ़स दो। मतलब जो डर गए हैं उनको धैर्य दो, ढाढ़स करो, और सबके साथ सहनशीलता दिखाओ। ప్రియ దేవుని బిడ్డలారా,
దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుడిగా ఎలా జీవించాలి అనేది ఇక్కడ భక్తుడు మనతో రాస్తున్నాడు. ఎలా జీవించాలి? ఇలా జీవిస్తేనే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తివి. ఒకరికి నువ్వు సహాయపడాలి కానీ ఒకరిని చెరపకూడదు. ఒకరిని సహాయపడాలి కానీ ఒకరిని దుఃఖాక్రాంతులుగా చేయకూడదు. చాలామంది అక్రమం చేయవారిని సరిచేస్తారు, కానీ ఎలా సరిచేస్తారు తెలుసా? భయముతో సరిచేస్తారు, లేక హోదాతో సరిచేస్తారు. కాదండి, ప్రేమతో సరిచేయాలి. ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ లవ్. ఎవ్రీథింగ్ షుడ్ బి అవుట్ ఆఫ్ లవ్. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారవుతాము. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారముగా జీవించడం అంటే మనం బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం, చర్చ్కి వెళ్తున్నాం, సండే చర్చ్కి వెళ్ళాం, ఆఫరింగ్స్ ఇచ్చాం, ఇంట్లో అది కాదండి. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే నీవలేని పొరుగు వారిని ప్రేమించడం. ఎలా ప్రేమించాలో ఇక్కడ ఈరోజు మనము చూసాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేమందరము ఎలా జీవించాలో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, చాలాసార్లు ఈ విషయాల్లో మేము తప్పిపోయి ఉన్నాం, మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి నాయన తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్షకుడా నాయన తండ్రి, బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించమని అడుగుతున్నాను. చదువుకుంటున్న వారిని నాయన వారి చదువుల్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి అడ్మిషన్స్ దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా దేవా, ర్యాంక్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి ర్యాంక్స్ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.